హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్. ఇంతవరకు నా ఛానల్లో ఎటువంటి కారం రెసిపీస్ రాలేదు కదా. సో మీకోసమే కాకరకాయతో కారం ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 kg కాకరకాయలు, ఎండి కొబ్బరి, దానిలోనే నేను ఒక హాఫ్ చిప్ అయితే తీసుకున్నాను, 18 వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు. ఇప్పుడు కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ముందుగా తీసుకున్న కాకరకాయలని కూడా ఇలా పీల్ అవుట్ చేసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండ్ జీరాని యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంతవరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇవి ఫ్రై అయ్యేలోపు కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోని మీ స్పైసీనెస్ బట్టి కారం, రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా వచ్చేంతవరకు అయితే బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నా పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా పౌడర్గా చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకొని ఈవెన్గా మొత్తం కలిసేంత వరకు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు అలానే ఉంచేస్తే కనుక మనం వేసిన కారం అంతా కూడా పీసెస్కి అయితే పర్ఫెక్ట్గా పడుతుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. నాకైతే టేస్ట్ అద్దిరిపోయింది అండ్ చాలా బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా సేమ్ ఇంతే కనుక ట్రై చేస్తే మీకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.